హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేరామ్ టీవీ. దిస్ ఈజ్ శ్వేత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో వచ్చేసి మండే రోజు షూట్ చేశాను. కాకపోతే నాకు పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. సారీ ఫర్ ద డిలే. అయితే నేను మండే రోజు ఎర్లీ మార్నింగ్ 4:00కే లేసేసి మొదటగా ఇంట్లో ఉన్న కిచెన్ కౌంటర్ టాప్, కిచెన్‌లో ఉండే స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసి, ఇక అరౌండ్ 4:30 ఆ టైంలో బెడ్‌షీట్స్, సోఫా కవర్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసి బయటికొచ్చాను. బయట వెదర్ అయితే ఇంకా చల్లగా ఉంది. ఆహ్, కొంచెం ఈ సీజన్‌లో బూజులనేవి కూడా కొంచెం ఎక్కువగా పడుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా బూజులంతా దులిపేసుకున్నాను. యాక్చువల్‌గా అయితే ఎవ్రీ 15 డేస్‌కి అలా నేను ఇల్లు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కాకపోతే డీప్ క్లీనింగ్ అనేది స్పెషల్‌గా కొన్ని నెలలప్పుడు చేస్తుంటాము. ఒకటి శ్రావణము, ఇంకోటి కార్తీకము, మళ్ళీ సమ్మర్‌లో అలాంటి టైంలో మొత్తం టోటల్‌గా డీప్ క్లీనింగ్ అయితే చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడొచ్చే థర్స్‌డేతో మనకు ఆషాఢం అనేది అయిపోతుంది. ఆషాఢం అనగానే హడావిడిగా బిజీగా బోనాలతో గడిచిపోయింది. గోల్కొండ బోనాలు, లాల్ దర్వాజా, లష్కర్, మహంకాళి అమ్మవారి టెంపుల్ మొదలగు గ్రామ దేవతల అమ్మవారి యొక్క బోనాలన్నీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ వచ్చేది శ్రావణమే కాబట్టి ఈ గురువారంతో ఆషాఢం అయిపోయి శుక్రవారంతో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా! ఇక ఈ శ్రావణంలో మనకేమో స్టార్ట్ అవ్వడమే శుక్రవారంతో స్టార్ట్ అయినందున ఈసారి 5 శుక్రవారాలు, 5 శనివారాలు, ఒక 4 సోమవారాలు వచ్చాయి. ఫ్రెండ్స్, నాకైతే శ్రావణ మాసం అంటే చాలా ఇష్టము. చాలా ఇష్టమైన మాసము శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసము. ఏంటంటే ఈ మాసాల్లో మనము ఎంతో నియమ నిష్టలతో ఉంటాము. నాన్ వెజ్ తినకుండా ఉంటాం కదా! అందుకని నాకైతే ఈ మాసం అంటే చాలా ఇష్టం. ఇంకోటి, పూజలనేది ఎక్కువగా చేస్తుంటాము. ఇంట్లో ఎప్పుడు కూడా ధూపదీపాలు ఉంటాయి కదా! అయితే ఈ శ్రావణ మాసంలో మనకు కొన్ని రకాల ఆకుకూరలు, నాన్ వెజ్ తినొద్దంటారు కదా! ఎందుకంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే నాకు మా నాన్నగారు చెప్పారేంటంటే ఈ శ్రావణ మాసంలో పుల్లటి ఆకుకూరల పైన ఒక రకమైన పురుగు ఆకుపై ఉంటుందట. ఆ పురుగు ఉన్న ఆకులని ఈ జంతువులు, మేకలు తినడం వల్ల ఏంటంటే, జంతువుల్లో ఉండే కాలేయానికి ఒక రకమైన జబ్బొచ్చి, ఆ జంతువులు మరణించడంతో, అప్పట్లో అయితే ఆ చనిపోయిన జంతువులనే మళ్ళీ మనం కోసుకొని తినడంతో మనందరం కూడా జబ్బుల పాలవుతామని చెప్పేసి, అలాంటి ఈ కూరలు ఇక ఈ నెలలో తినకూడదు అని చెప్పేసి అనేవాళ్ళు. అంటే ఏంటంటే, ప్రతిదానికి కూడా పెద్దలు చెప్పిన ఏదైనా కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. అదే మనం దైవంతో పాటిస్తూ ఉంటాము. కాస్త దైవ భయం అనేది, భక్తి అనేది ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనము ఇలాంటివన్నీ కూడా పాటించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా నేను ఉదయం లేచినప్పటి నుంచి ఒక 3, 4 అవర్స్ వరకి నాకు కంటిన్యూయస్‌గా వర్క్ అవుతుంది. ఇక మధ్యలో నేను ఒక బ్రేక్ తీసుకొని బ్రష్ చేసుకొని కాస్త టీ కూడా తాగి కూర్చున్నాను. ఇక మా మెయిడ్ వచ్చింది. మా మెయిడ్ రాగానే తనకు కూడా కాస్త టీ పోసేసాను. ఇక నేను మొత్తం ఎక్కడివన్నీ దులిపేసిన తర్వాత కొన్ని రూమ్స్ అయితే నేను ఊడ్చుకొని వచ్చాను. తర్వాత మెయిడ్ వచ్చేసి టైల్స్ మొత్తం కూడా వైపర్‌తో వైప్ చేసేసింది. ఫ్రెండ్స్, ఒకే రోజు అన్ని పనులు చేయడం అంటే చాలా కష్టమవుతుంది. సో, నాకు 3 డేస్ అలా పట్టింది ఫ్రెండ్స్. ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీన్ చేయడానికి. ఓన్లీ కిచెన్ చేయడమే నాకు 1 డేస్ పట్టింది. ఏంటంటే స్టీల్ బాక్సెస్ అన్నీ తీయడము, వాటిని కడగడము, ఇంకా షెల్ఫ్స్‌లో పేపర్ మార్చడము, ఇవన్నీ చేసేవరకి ఆ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడము. నాకైతే మా పిల్లలు ఇంకా మెయిడ్ కాస్త హెల్ప్ చేశారు. అలా ఎవరైనా హెల్ప్ చేస్తేనే మనం కంప్లీట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. లేదైతే ఇలాంటి ఇల్లు క్లీన్ చేయాలంటే మినిమమ్ 5, 6 డేస్ అయితే పడుతుంది.
ఇక చూడండి ఇలా కిచెను, ఇంకా బయట కారిడార్ ప్లస్ ఈ బెడ్‌రూమ్స్ ఒక మాస్టర్ బెడ్‌రూమ్ వరకి ఫస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇక మెయిడ్ రాగానే తనకు కూడా కాస్త టీ పోసేసాయి. ఈ బెడ్‌రూమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కారిడార్‌లోకి వెళ్ళి మొక్కల్లో కూడా కొన్ని డెడ్ లీవ్స్ అన్నీ కూడా తీసేసి క్లీన్ చేసి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసాను. క్రీపర్ వైన్స్ అనేవి కూడా ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఇలా బెడ్ ప్రొటెక్టర్ కానీ బెడ్‌షీట్స్ అన్నీ కూడా నేను మార్చేసుకున్నాను. అంతేకాకుండా నిన్న నైటే సోఫా కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేసి పెట్టేసుకున్నా. ఎందుకంటే ఇంకా ఉదయం లేచేసరికి సోఫాస్ అన్నీ కూడా క్లీన్‌గా ఉండాలనేసి మార్చేసుకున్నాను. చూడండి ఇలా నేను నా మాస్టర్ బెడ్‌రూమ్‌ని అయితే నేను ఈ రకంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. ఏ పనులైనా మనం ఉదయం లేవగానే ఎక్కడి వస్తువులు అక్కడ అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకు ఎటువంటి కష్టం అనేది అనిపించదు. డైలీ వర్క్స్ ఎక్కడి నుంచి తీసిన వస్తువు అక్కడే పెట్టడము, ఎక్కడ వస్తువులైనా అటు మిస్‌ప్లేస్ చేయకుండా పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి రిస్క్ అనేది కూడా అనిపించదు. సో, ఈ రకంగా నేను నా బెడ్‌ని అరేంజ్ చేసుకున్నాను. ఇక అక్కడ ప్లేస్ ఏదో ఖాళీ ఉందని చెప్పి మా పాపల యొక్క ఫోటో తీసుకెళ్ళి పెట్టేశాను. తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్ క్లీన్ అయిపోగానే ఇంకా నేను కిడ్స్ బెడ్‌రూమ్‌కొచ్చాను. అయితే ఇవాళ మా పాపలను కూడా 5:30కి ఇద్దరిని లేపేశాను. వాళ్ళు కూడా కాస్త క్లీనింగ్ చేశారు. కాస్త హెల్ప్ చేసి ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారు. రియల్లీ ఐ యామ్ బ్లెస్డ్ అనుకుంటాను ఫ్రెండ్స్. నాకు చాలా మంచి పిల్లల్నిచ్చారు. వాళ్ళు నేను ఏది చెప్తే అది చేస్తారు. అయితే వాళ్ళ రూమ్‌లో మాత్రం నేను బుక్స్‌ని మాత్రం మిస్‌ప్లేస్ చేయొద్దనుకుంటారు. ఎందుకంటే ఎక్కడ మిస్‌ప్లేస్ చేసినా మళ్ళీ అమ్మ బుక్ ఎక్కడ పెట్టావు? ఈ బుక్ ఎక్కడ పెట్టావు? అని అడుగుతారు. అందుకనే వాటిని అలాగే తీసి తర్వాత మళ్ళీ అలాగే ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. కాకపోతే కిడ్స్ బెడ్‌రూమ్‌లో మాత్రం డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏసీ ఉంటుంది. ప్లస్ రూమ్ అనేది కూడా క్లోజ్‌గా ఉంటుంది. కాబట్టి డస్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అందులోనూ డైలీ ఊడ్చేటప్పుడు మొత్తం కూడా టేబుల్స్ అన్నీ, విండోస్ అన్నీ మామూలుగా అయితే క్లీన్ చేస్తాను. ఇంకా కాకపోతే మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఏంటంటే పెద్ద బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలో నేను ఎన్నో రకరకాల మొక్కలను పెట్టుకున్నాను. ఇంకోటి ఆ బాల్కనీ అనేది రోడ్ సైడ్‌గా ఉంటుంది. కాబట్టి డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో, అక్కడ ఆ బెడ్‌రూమ్‌లో అయితే చాలా డస్ట్ కనపడుతుంది. ఇక్కడ రూమ్‌లో మాత్రం చాలా తక్కువగా డస్ట్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో మొదటగా వచ్చే పండగ నాగుల పంచమి. ఇక ఈసారి నాగుల పంచమి వచ్చేసి మంగళవారం అంటున్నారు. సో, హ్మ్, ఒక్క పొద్దులొచ్చేసి సోమవారము, మంగళవారం పుట్టలో పాలు పోస్తారు. ఇంకా మొదటి పండగ ఆడపిల్లలకి ఎంతో ముఖ్యమైన పండగ అంటారు కదా! ఇంకా ఫైనల్‌గా డోర్ మ్యాట్స్ అనేవి కూడా వాష్ చేస్తాను. నేనైతే డోర్ మ్యాట్స్ ఎలా అంటే మొదటగా కొన్ని హాట్ వాటర్ పోసి దాంట్లో కాస్త కోల్డ్ వాటర్ కలిపి తర్వాత దాంట్లో లిక్విడ్ కొంచెం ఆహ్, సాల్ట్ కూడా వేసేసి కాసేపు ఈ డోర్ మ్యాట్స్‌ని బాగా నానబెడతాను. ఏంటంటే వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానితే ఆ మురికి అనేది వదిలేస్తుంది. ఇక మనకవి ఈజీగా ఉతికేయడం అనేది అవుతుంది. సో, ఇంకా వాటిని కూడా వాష్ చేసేసి పెడతాను. ముఖ్యంగా ఏందంటే మనం బయట నుంచి రాగానే డోర్ మ్యాట్స్ పైన చాలా చాలా మురికి అనేది ఉంటుంది. సో, అలాంటి డోర్ మ్యాట్స్ పైన కూడా చాలా క్రిములు ఉంటాయి. డస్ట్ మైట్స్ అనేవి ఉంటాయి. వాటి వల్ల మనకు ఎలర్జీస్ రావడం జరుగుతుంది. సో, అవన్నీ కూడా నేను 15 డేస్‌కి ఒకసారి అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను. 2 సెట్స్ అయితే పెట్టుకుంటాను. ఒక సెట్ తీసినా ఇంకో సెట్ వేస్తూనే ఉంటాను. సో, ఈ రకంగా క్లీనింగ్ అనేది చేస్తాను. ఇక పాపల బెడ్‌రూమ్ కూడా చేసేసాను. ఇంకా తర్వాత అంతా ఊడ్చిన తర్వాత మా మెయిడయితే మొత్తం కూడా టైల్స్ అన్నీ కూడా వాష్ చేసేసి ఇంకోసారి మాప్ వేసి క్లీన్ చేసేసింది. ఇక ఇల్లు మొత్తం కూడా క్లీన్ అయిన తర్వాత మనం పూజ చేసి ఆ ధూపం వేయడంతో ఇల్లంతా కూడా ఒక రకమైన వైబ్రేషన్‌లో అనిపిస్తుంది. సో, ఈ రకంగా నేనైతే నా క్లీనింగ్ అనేది చేసుకున్నాను. శ్రావణంలో నేనే కాదండి మీరందరూ కూడా చేసుకొనుంటారు. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో ఏవైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్‌గా నేను డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను.
అయితే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ క్లీన్ చేయడానికి వేరే ఒక డ్రై క్లాత్ తీసుకొని స్ప్రే చేసి ఇక నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇక నేను ఇది చేసేలోపే అవతల మా మెయిడ్ మొత్తం కూడా టైల్స్ అన్నీ కడిగేసి ఎక్కడైనా మరకలేమైనా ఉన్నాయేమో అని చెప్పేసి తను మళ్ళీ మాప్ కూడా పెట్టేసింది. సో, ఈ రకంగా నా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక అక్కడక్కడ కొన్ని వర్క్స్ ఏమైనా మిగిలుంటే తర్వాతైనా చేసుకోవచ్చులే అనుకున్నాను. తర్వాత ఆహ్, మిర్రర్ క్లీనింగ్‌కి కొందరైతే ఇలా స్ప్రే చేసి పేపర్‌తో కూడా చేస్తారు. కాకపోతే నౌ-ఏ-డేస్ చాలా మంచి క్లాత్స్ వచ్చాయి కాబట్టి నేను అలా క్లాత్‌తో క్లీన్ చేసేసాను. చూడండి ఇక్కడ మా మెయిడ్ ఇంకా మాప్ కూడా పెట్టేసుకుంది. నేను తర్వాత ముగ్గేసేసి ఒకసారి కిచెన్‌లోకి వెళ్ళేసరికి మా పాప నేను కొన్ని పైన క్లీన్ చేయలేదని చెప్పేసి తను చేసేస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. సో, ఇంత వీడియో చూసారంటే మీకు ఏదో ఒక పార్ట్ నచ్చుంటుంది కాబట్టి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.